హాయ్ అండి అందరికీ. ఫైనల్లీ వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే మేమందరం కలిసి బయటకు వెళ్తాం. ఎక్కడికనేది బయట మీకు చెప్తాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదండి. బయటకు వెళ్తున్న టైంకి గేట్ వేసాడు, ట్రైన్ వచ్చింది. ట్రైన్ చూడగానే నాకు చిన్నప్పుడు అన్నీ గుర్తు వస్తున్నాయి అన్నమాట. చిన్నప్పుడు ఆ ట్రైన్ వెళ్ళేదాకా ఊపుతూనే ఉండేదాన్ని. ఇప్పుడు మా పిల్లలు అలా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తలేదండి, భీమవరం మా ఊరికి కొంచెం దగ్గర. సో ముందైతే గుడికి వెళ్ళాము. ఇది అదనేం కాదండి, నార్మల్గా వెళ్ళాము. అమ్మని తీసుకుని బయటకు వెళ్దాం కదా కాసేపు అని చెప్పేసి అలా వెళ్ళాను. భీమవరం వెళ్ళి గుడికి వెళ్ళాము. ముందు గుర్తొచ్చేది మావులంతల్లి గుడే కదండి. మా అక్క గుడిలోకి వెళ్ళకముందే చలివేంద్రం దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. అక్కడ కొంచెం ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం ఇంకా తినేసి వచ్చేసామన్నమాట. మా పాప అయితే గుళ్ళో కొంచెం సేపు నిద్రపోకుండా ఉంది తప్ప మిగతా చోట్లంతా నిద్రపోయే ఉంది బాబా. ప్రసాదం పాపం దానికి పెట్టమని అడుగుతుంది. అది నేనైతే పెట్టలేదు, కొంచెం నోటుగా అంటించాను అంతే. ఇంకా అక్కడి నుంచి మేమైతే మాల్కి వెళ్ళామండి. మాల్కి అక్కడ భీమవరంలో ఒక చిన్న మాల్ ఉంది, మల్టీప్లెక్స్ లాగా. అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇది వరకు పెళ్ళికి ముందు అయితే అక్కడ చాలా షాపింగ్ చేసేదాన్నండి. అక్కడ ఒక ఎఫ్బీబీ అని ఉండేది. అందులో అయితే బాగుండేవి క్లాత్స్, అవి చాలా బాగుండేవి, టాప్స్ అవి. ఇప్పుడు అది తీసేశారు. బయట అయితే ఎంట్రన్స్లో పిల్లలు ఆడుకునేందుకు ఇవి పెట్టారు. మా వాళ్ళు మొదలు పెట్టేశారు ఆడేద్దాం అనేసి. సర్లే ముందు లోపలికి వెళ్ళి వచ్చాక చూద్దామని చెప్పేసి ఇంకా ఆగిపోసాము. లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయి చూస్తామన్నమాట. ఏమన్నా ట్రెండ్స్లో బాగుంటాయి కదా అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు ఏం బాగాలేదండి బాబు. నాకైతే అసలు ఏమీ నచ్చలేదు. యాక్చువల్గా అయితే మొత్తం ఏం మారలేదు. నేను వచ్చి చాన్నాళ్ళు అయ్యింది. బట్ ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయి అంటే ఏమీ రాలేదు ఇందులో. సేమ్ అంటే ప్లేసెస్ మారినాయి తప్ప ఉన్నాయి తప్ప ఏం లేదు. పైగా ఉన్నవి తీసేసారు. బాగుంటుంది మాల్, చిన్నగా ఉన్నా కానీ. మా చుట్టుపక్కల ఇది ఒకటే పెద్దది, ఇంకేం లేదనుకోండి. ఎస్కలేటర్ ఎక్కితే మా పిల్ల అలా చూస్తుంది. మా పాప ఏంటి ఇట్లా వెళ్ళిపోతుంది అనుకుందో ఏమో పాప. మా అక్క మాత్రం ఎస్కలేటర్ ఎక్కడానికి భయం వేసి మెట్ల మంచి వచ్చేసింది. నేను మా పాప ఏదో చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటున్నాము. అందులోకే మా ఊళ్ళో ఇది ఆడదాం అది ఆడదాం అని చెప్పేసి మమ్మల్ని అసలు ఎక్కడ ఒక దగ్గర నుంచొని ఇవ్వలేదు. అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు. ఎక్కడ అన్నీ బయట ఉండేవి ఎక్కడ ఉంటున్నాయి కదా అనిపించింది. ఆకృతికి వెళ్ళాము. ఆకృతిలో కూడా ఏమీ బాగాలేదు అసలు కలెక్షన్. క్యాండీస్ చూసామండి. క్యాండీస్ చూసగానే నా కొడుకే గుర్తొచ్చాడు. ఆ టైంకి నా కొడుకు లేడు, వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉన్నాడు. ఇన్కేస్ వాడు వచ్చి ఉంటే నిజంగా అందులో సగం పట్టుకొచ్చేసేవాడే. నేనైతే ఆ గేమ్ ఆడానండి. నాకేం అంత అనిపించదా. లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను. నాకు అంత ఏమనిపించదా. రియల్గా ఎలాగో మనం చేయలేం కాబట్టి అట్లాంటి ఒక్కొక్కడు చేస్తూ ఉండాలి. మా వాళ్ళు కార్ గేమ్స్ అన్నారు, కాసేపు ఎక్కించాము. కార్ ఎక్కి తిరుగుతున్నాడు పెద్దోడు, చిన్నోడు కూడా ఎక్కాడు. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే బాగుందండి, కానీ రేట్లు మాత్రం టాప్లో ఉన్నాయి. మామూలుగా కాదు అసలు. బయట దొరికేస్తాయి మనకి, బయట బజార్లో దొరికేవే చాలా బాగుంటాయి నా దృష్టిలో. ఇక్కడ అన్ని టాపేనండి రేట్లు. మాల్స్ అంటే ఇంక అంతే కదా, జిఎస్టీలు ఇవని బోల్డ్ వేస్తారు. ఈ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా ట్రెండ్స్లోకి అయితే వెళ్ళాము. బాగుంటాయో బాగోవో అని చూడటానికి. అక్కడ అన్నీ మొత్తం బల్క్గా పాడేశారు. ఎక్కడ నా ఎం సైజ్ అనేది నాకు కనిపించలేదు. ఎత్తుక్కుంటున్నాను నేను దాని గురించి. అక్కడ ఆవిడని అడిగితే మొత్తం అన్నీ కలిపేశారు మేడం, అందులోంచి చూసుకోండి మీరు అని చెప్పేసి అన్నారు. అయినా అస్సలు కలెక్షన్ ఏం బాగాలేదండి. నాకైతే పర్పుల్ కలర్ ఒకటైతే నచ్చింది. పర్పుల్ పిచ్చి మా ఫ్రెండ్ దగ్గర అంటించుకున్నాను అనమాట నేను. ఏమంత నచ్చలేదు. సర్లే ఏదో ఒకటైనా తీసుకుందాం కదా అని ట్రై చేస్తున్నాను కానీ అసలు ఎక్కడ ఏం బాగాలేదు అసలు. ఎం సైజ్ దొరకడమే కష్టమైపోయింది అక్కడ. మ్యాక్సిమం XXL, XXL అని చెప్పేసి ఉంటున్నాయి తప్ప ఎమ్మలేదు. కనీసం ఎక్సెల్ అయితే మరీ లూజ్, ఎల్ అయినా ఉంటుంది అనుకున్నాను, లేదు. అయినా వేస్ట్ అనిపించింది నాకైతే. ఇంక బయటకు వచ్చేసాము. అదని పర్పుల్ కలర్ అయితే ఒకటి బాగుంది. బ్లూ కలర్ ఒకటి చూశాను, అది బాగాలేదు.
క్వాలిటీ బాగుంటాయండి. రేట్లు ఎలా ఉన్నా కానీ క్వాలిటీ బాగుంటాయి. కానీ బాగున్న కాడికి మనం ఏం తీసుకుంటాం చెప్పండి. అదైతే కొంచెం బాగుంది అనిపించింది. మళ్ళీ ఎందుకో మళ్ళీ అంత నచ్చలేదు. మా అమ్మగారు అక్కడి నుంచే చెప్పేస్తున్నారు వద్దు వద్దు అనేసి, బాగాలేదు వద్దు వద్దు అంటున్నారు. ఇంకా సో నేను ఇంకా అందుకని దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ బ్లాక్ ఒకటి నచ్చింది. బ్లాక్ కూడా కాదు, గ్రే కలర్. ఆ గ్రే కలర్ కూడా మా అమ్మగారికి నచ్చలేదు అన్నారు. అక్కడి నుంచి అరుస్తుంది అనమాట మా అమ్మ, వద్దు వద్దు బాగాలేదనేసి. ఇంకా నేను వదిలేసాను అక్కడి నుంచి. సరే అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్పాను కదా గేమ్ ఆడానని, ఆ గేమ్ అయితే ఆడాను. నాకేం పెద్ద ఏం అనిపించలేదండి. కొంచెం అంటే మనమే ఎక్కిన ఫీలింగ్ ఉంది, కానీ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో దానివల్ల నాకు ఏమంత అనిపించలేదు. కానీ మా వాళ్ళు మాత్రం నేను ఎక్కడ భయపడుతున్నానా అని చూస్తూ ఉన్నారంట. నాకేం భయం అయితే ఏం వేయలేదు. అందరూ అట్లా కూర్చొని ఊగుతున్నారు అనిపించింది అంతే. బయట కూర్చునే వాళ్ళకి అలా అనిపిస్తుంది, అక్కడ ఆడుకునే వాళ్ళకి వేరేలా అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి డీమార్ట్కి వచ్చేసాము. డీమార్ట్ అయ్యి బాబాయ్ జనం చూసేటప్పటికి ఇక్కడ ఏమన్నా ఫ్రీ బోర్డ్ ఏమన్నా పెట్టారా అనిపించింది. ఎందుకంటే అంత జనము కొట్టుకుంటున్నారు అసలు, ఒకరి మీద ఒకరు మేము ముందంటే మేము ముందని. ఫ్రీగా ఇచ్చిన చోట కూడా అంతమంది ఉండరేమోనండి, అంతమంది ఉన్నారు. అయ్యి బాబాయ్ అనిపించింది నాకైతే. ఈ షాపింగ్ చేసుకోవడం ఒక ఎత్తు అంటే దాన్ని బిల్ వేయించడం ఒక ఎత్తు. వీళ్ళందరినీ చూసి నాకైతే ఒకటే అనిపించింది, ఏంటి అసలు ఎంతమందా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ గాయ్స్.